గుడ్ మార్నింగ్ బాస్. ఒరే ఎంతసేపు టీవీలు చూస్తామనా? చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలని లేదు. హలో. ఆ టీవీ చూడు, రోజు మొత్తుకుంటున్నాను. మొత్తం మీద గాలా కొట్టలే తయారయ్యావు. నానా గౌతమ్, టేబుల్ మీద పాలు పెట్టాను, తాగు. అన్ని పోలాడు ఒక్కడికి ఇవ్వకపోతే అందరూ డీకేషన్ కలిపితే మన అందరు టీకిని తాగొచ్చు కదా. ఇంకా నయం, కేజీ బియ్యం వేస్తే పరమాణం అవుద్ది. అది మధ్యాహ్నం భోజనం అవుద్ది అని లేదు. పరమాణం అవుతుందో పలావ్ అవుతుందో తర్వాత విషయం. నెలలు ఉద్యోగం తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేసావు, తెచ్చుకున్నావా? అసలు ఈ నెలలు ఏం చేసావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెల రోజులుగా ఏ పని చేద్దామని చాలా ఆలోచించా. గూగుల్లో కూడా సెర్చ్ చేశా. నాకున్న చిత్తు కాగితం లాంటి సర్టిఫికేట్ని తీసుకొని ఇంటర్వ్యూ అనే పేరుతో చాలా కంపెనీలపై దండయాత్ర చేశా. మరి ఏమైంది? ఉద్యోగం వచ్చిందా? దొబ్బే అన్నారు. సరే ఉద్యోగం చేస్తున్న ఫ్రెండ్స్కి కాల్ చేసి ఉద్యోగం అడుగుదాం అనుకున్నా. మామా జాబ్ అని బ్రతిమాడా. మరి ఏమన్నారు? వీళ్ళు కూడా దొబ్బేయమన్నారు. సరే వాళ్ళని వీళ్ళని అడిగేది ఏంటండి, కండలు కరిగించైనా రాళ్ళు కొడదాం అనుకున్నా, కానీ కండలు లేవు. పోనీ మనకున్న తెలివితేటలతో బిజినెస్ పెడదాం అనుకున్నా, డబ్బు లేదు. ఒరే నువ్వేదో చేయాలని బలంగా ఫిక్స్ అయిపోయావు, కానీ అదేంటో నాకు చెప్పరా. మీరు చాలా ఇంటెలిజెంట్ నాన్నగారు, అందుకే నా నాన్నలా పుట్టావు. ఒరే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పరా. సరే చెప్తా విను. ప్రజెంట్ నేను లవ్లో ఉన్నా. ఒరే మీరు ఆడగుంట్లో కూడా అలా గోళ నుంచి చూస్తావేంట్రా? మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు నాన్నగారు. హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ మీరు రైట్ సైడ్ పట్టుకుని యాక్ట్ చేస్తున్నారు. అయ్యో కనిపెట్టేసి కదవా. ఇప్పుడు ఎందుకే ఏంటంట? చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నా, ఈవినింగ్ వచ్చాక మాట్లాడుతున్నా. ఒరే నీ లైఫ్ సక్సెస్ గురించి మాట్లాడుతుంటే అమ్మాయి గురించి మాట్లాడతావేంట్రా? నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వ. అదంతా పక్కన పెడితే నాకు ఒక అమ్మాయి పడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? లేదు. అలానే సక్సెస్ కూడా మీరు ఊహించినంత గ్రాండ్గా ఏదో ఒక రోజు నాకు వస్తుంది. సరే ఇప్పుడు ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది, నేను వెళ్తున్నా. ఎల్రా బాబు వెళ్ళు. కొంచెం ఏపుంటే మీ ఫ్రెండ్స్ గురించి చెప్పిన బుర్రంతా పాటు చేస్తావు. ఎల్రా బాబు వెళ్ళు. ఏదైనా నువ్వు బాగుపడుతున్నావు కావాలరా. మన ఫ్రెండ్స్ గురించి పక్కన వాళ్ళకి చెప్తే బోరింగ్గా ఉంటుంది. బట్ మన ఫ్రెండ్స్ గురించి, మన ఫ్రెండ్స్ సర్కిల్ గురించి మనకే తెలుసు, మనకి మాత్రమే తెలుసు. మా ఫ్రెండ్స్ గురించి చెప్తా పదండి. వీడి పేరు విజయ్, చదువులో శేషం, కానీ డ్రైవింగ్లో సూపర్. అసలు ప్రస్తుతం ఒక ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా చేస్తుంది. వీడి పేరు సాయి. చూసారా వీడి బ్రాండ్ ఐటమ్స్? వీళ్ళ నాన్న రియల్ ఎస్టేట్, సో అందుకే బాగా రిచ్. వీడి పేరు నాగరాజు. మాతోనే తిరిగినా మా బుద్ధులు మాత్రం పెద్దగా రాలేదు. వీడు కొంచెం బాగానే మాకు తెలియకుండా చదువుకున్నాడు, సో జాబ్ చేస్తుండు. జీతం ఎంతో తెలుసా? 40,000. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ స్నాప్చాట్, అకేషన్ అవని, కాంట్రవర్సీ అవని, ఎండవని, వానవని, కుదిరితే మంచు కూడా కురవని, 5 స్టార్ హోటల్ అవని, రోడ్ పక్కన ఉన్న పానీపూరి బండి అవని, స్నాప్ తీయడం, అప్లోడ్ చేయడం నాకు అలవాటు. అరే ఎప్పుడు స్నాప్లు ఏంట్రా, రారా బాబు. హాయ్, హూ ఆర్ యూ? నువ్వు ఒకటి గమనించావా? నువ్వు నేను ఒకే టైంలో ఒకే లొకేషన్ నుండి స్నాప్ అప్లోడ్ చేశాను. వాట్ ఏ కోఇన్సిడెన్స్. అది కోఇన్సిడెన్స్ ఏం కాదు. మరి నువ్వు ఆ ప్లేస్కి వస్తావని తెలిసే నేను వచ్చాను. నువ్వు స్నాప్ పెట్టడం చూసే నేను స్నాప్ పెట్టాను. ఎందుకు? లవ్ యూ గౌతమ్. నాకు అర్థమైపోయింది. ఎవర్రా నువ్వు? నాతో ఆడుకుంటున్నావు? హలో, డౌట్ ఏమొద్దు, నేను నిజంగానే అమ్మాయిని. నువ్వు నమ్మకపోతే రేపు మార్నింగ్ 9కి ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గరికి రా. అరే విజయ్, ఇటు రారా.
ఏంట్రా? స్నాప్చాట్లో నన్ను ఒక అమ్మాయి ఐడితో బాగా ఆడుకుంటుండ్రా. ఎవర్రా వాడు? నేను ఏ టైంకి అయితే స్నాప్ పెడతానో అదే టైంకి అదే లొకేషన్లో నాకు స్నాప్ పెడుతుండు. మధ్యలో ఐ లవ్ యూ అని కూడా ప్రపోజ్ చేస్తుంది. అవునా? రేపు బస్ స్టాప్లో కలుస్తున్నాడు రా. నేను వచ్చి అక్కడ స్నాప్ పెడతా, వాడు కూడా వచ్చి అక్కడ స్నాప్ పెడతాడు. వాడు కానీ అబ్బాయి అవ్వాలి, వాడికి ఉందిరా. సరేరా, రేపు చూసుకుందాము. రేపు మొత్తం మనోళ్ళని పిలిపిస్తాను. వాడు కానీ అబ్బాయి కావాలి, వాడి పని కానిచ్చేద్దాం. సరేరా. ఓకే. గౌతమ్, స్నాప్ పెట్టు. అట్లా కాదు గౌతమ్, ఇలా ఫోకస్ చేయి. వీళ్ళందరూ స్నాప్ తీస్తున్నారు. మనం చూద్దాం పా. మనం స్నాప్ తీస్తే పిచ్చెక్కేయాలి వీళ్ళకి. నువ్వేరా? రే వాడు కాదురా. నన్ను ఎందుకు కొట్టారన్న వాళ్ళు? ఆ స్నాప్ ఎందుకు తీసావురా? మీరు తీసారని తీసే. అందుకే కొట్టాం. హలో, అసలు ఎవరు నువ్వు? ఫోటో చూసావు కదా, డౌట్ క్లియర్ అయిందా? నన్ను కలవాలి అనుకుంటే రేపు మార్నింగ్ 11కి 3 స్టోరీస్ రెస్టారెంట్కి రా, ఓకేనా? ఈ అమ్మాయి ఏంటి వచ్చి నా పక్కన కూర్చుంది? ఇప్పుడు నేను కలవాల్సిన అమ్మాయి వచ్చి మా అమ్మని ఇలా చూస్తే అస్సలు బాగుండదు. సైలెంట్గా లేచి వెళ్ళిపోదాం. హలో హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చి కూర్చోండి. తెలిసిన అమ్మాయి వస్తుందని నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా. మీరేమో తెలియకుండా వచ్చి నా పక్కనే కూర్చున్నా. ఇప్పుడు తను వచ్చి మన ఇద్దరిని ఇలా చూస్తే అస్సలు బాగుండదు. అందుకే వెళ్ళిపోతున్నా. హలో, ఆ తెలిసిన అమ్మాయి, మీరు ఎదురు చూస్తున్న అమ్మాయి, రెండు నేను. వచ్చి కూర్చోండి. అంటే స్నాప్చాట్ మెసేజ్? అవును, నేను. అసలు ఎవరు నువ్వు? నేను నీకెలా తెలుసు? అసలు నా గురించి ఏం తెలుసా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు? 1 month బ్యాక్ నేను చూసా. రోడ్ సైడ్ ఉన్న పేదవాళ్ళకి ఫుడ్ ఇస్తున్నప్పుడు నీ మంచి గుణాన్ని చూసా. అండ్ మీ ఫ్రెండ్స్ నీ గురించి చెప్తున్నప్పుడు నువ్వెంత మంచివాడివో అర్థమైంది. హే సాయి, చైతి కేక్ కట్ చేస్తున్నా. ఇంటర్వ్యూడు ప్రతిసారి ఇలానే చేస్తుంటాడు. అరే మారవారా నువ్వు జీవితంలా? బారే అద్భుతంగా ఉంది కేక్ మాత్రం. ప్రతి బర్త్డేకి ఇలాగే చేస్తున్నారా వీడు? వచ్చి పెట్టు. దో బిర్యానీ, దో చికెన్ మంచూరియా, దో అపోలో ఫిష్, ఇంకా దో చికెన్ ఫ్రైడ్ రైస్. మా వాళ్ళకి మంచిగా ఉండాలి మరి, చూసుకోండి మరి. ఏ మామూలుగా సాయి. సరేరా మరి, ఈలో ఫేస్ వాష్ చేసుకొని సరే వస్తారు. వెళ్ళు. అరే బాగా అదంతా తుడుచుకో. అరే ఎంతన్నా సాయిగాడు గ్రేట్ రా. పార్టీ చూడు ఎంత గ్రాండ్గా ఇస్తున్నాడు. ఆ బొక్కలే, వాడేం గ్రేట్ రా, మన గౌతమ్ గారు రా గొప్పోడు. అవునరా, వీడి బర్త్డే రోజు ఉన్న సాటిస్ఫాక్షన్ ఈ రోజు ఉందరా మనకు. వీడి బర్త్డే రోజు 20 మంది అనాథ పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేశారా, అదిరా సాటిస్ఫాక్షన్ అంటే. రే ఆపనరా, వాడు మళ్ళీ వస్తే బాగుండదు. ఆ బొక్కలే, వాడింటే ఏమవుతుంది? అరే కేక్ ఆపరాడు తినండి, వస్తున్నాడు. కేక్ తినరా మూసుకొని. ఆ రారా సాయి, నీ గురించే మాట్లాడుతున్నాం. అబ్బా బాగా ఆకలేసింది. ఏ షుగరా ఏంది? మనం స్నాప్ పెట్టుకోవాలా? స్నాప్ ఏంది పిచ్చోడు. బ్రో వీడు? వీడేందో వీడి స్నాప్లు పిచ్చేందో అసలు అర్థమే కాదురా. స్నాప్ పిచ్చి కాదురా. సరే
నీకు అర్థమయ్యే విధంగా చెప్తా విను. నువ్వు డైలీ స్టేటస్ పెడతావు కదా, ఎందుకు పెడతావు? సరదా కోసం. నువ్వు సరదాకి పెట్టే స్టేటస్ ఒక్కరోజు పెట్టకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం కాదు, సరదా కోసం పెట్టేస్తున్నా. వాట్సాప్లో ఒకరోజు స్టేటస్ పెట్టకుంటే ఏమీ కాదు. కానీ స్నాప్లో అలా కాదు. స్నాప్చాట్లో స్ట్రీక్స్ ఉంటాయి. ఒకరికి 100, ఒకరికి 200, ఒకరికి 1000. నాకు 400 ఉన్నాయి. నేను ఒక 24 hours స్నాప్ పెట్టలేదనుకో, ఉన్న స్ట్రీక్ అంతా పోతుంది. ఇప్పుడు చెప్పరా, నేను స్నాప్ పెట్టాలా వద్దా? సరే కానీ నీ స్నాప్ ఐడి ఏంటో చెప్పు. గౌతమ్ 334. రిక్వెస్ట్ పెట్టా చూడు. అరే ఏదో రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేస్తుంది. చేశారా? యాక్సెప్ట్ చేశాడే. 1 month బ్యాక్ నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నా. ఎందుకో తెలీదు, నేను చూడగానే ఇష్టం కలిగింది, నీతో బతకాలని ఆశ కలిగింది. ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. హలో మహేష్, నేను ఒకసారి అర్జెంట్గా కలవాలి. దేనికే? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడే పార్క్ దగ్గర ఉన్నా. సర్లే వస్తున్నా. నాకు ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? మహేష్, అది ఏంటో చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను రా, నువ్వే హెల్ప్ చేయాలి. ఏంటి, మేడం గారు ఒకరు లవ్ చేస్తున్నారా? ఏది ఫోటో చూపించు. అబ్బాయి బాగున్నాడు. ఏంటోరా, తనతో ఉంటే చాలా బాగుంది. బాగుంటుంది. ఈ విషయం మీ ఇంట్లో తెలిసిందనుకో, మీ నాన్న అసలే రిస్క్ అని చెప్పు. చూసుకో మరి. అదే నాకు భయంగా ఉందిరా, ఏమవుతుందో అని. భయం ఏముంది? నీట్గా నీతో మీ ఇంట్లో ఎవరు క్లోజ్ ఉంటారో వాళ్ళతో మాట్లాడు. అలా నాకు ఎవరు తెలియదు కదా, నువ్వే ఏదోలా హెల్ప్ చేయాలి. నేనేమన్నా బ్రోకర్లా కనిపిస్తున్నానా? ఏంటి కామెడీయా? ఏ సీరియస్ మ్యాటర్ రా. సర్లే కానీ రేపు వాడు నన్ను వచ్చి కలమని చెప్పు. నీకు నచ్చితే సరిపోదు, నాకు కూడా నచ్చాలి. సరేరా, నువ్వే ఏదోలా మా ఇద్దరిని కలపాలి. ఓకే, చూస్తా. హలో డాడీ, ఇక్కడే ఉన్నా, వచ్చేస్తున్నా. ఓకే సరేరా, డాడీ రమ్మంటున్నారు. బాయ్. ఇంకా రాలేదా మీ వాడు? ఒకసారి కాల్ చేస్తాను. రేయ్, ఎక్కడున్నావురా? దారిలో ఉన్నా, వస్తున్నా. నీకు ముందే చెప్పాను కదా, నీకు ఈరోజు ఒకరిని పరిచయం చేస్తానని. మన లవ్ మ్యాటర్కి తను మాత్రమే యూజ్ అవుతాడు. నీకు అర్థమవుతుందా? సరే ఫాస్ట్గా రా. ఇదేంట్రా, బండి తోసుకొని వస్తున్నాడో తోలుకుండా వస్తున్నాడు? వచ్చేస్తున్నాడు, ఒక 15 minutes. ఓకే ఓకే. వచ్చి 30 minutes అయింది ఇక్కడ, ఇంకా రాలేదేంటి వాడు? అసలు వాడి టైం సెన్స్ ఏమైనా ఉందా? ఎక్కడ దొరికాడా బాబు వాడు నీకు? రేయ్,
డైలీ నా కోసం ముందే వచ్చి వెయిట్ చేస్తాడ్రా. ఈరోజు ఏదో ట్రాఫిక్లో ఉండి లేట్ అయింది. వాడు ట్రాఫిక్లో లేట్ అయినట్లు లేదు, దేన్నో తగులుకొని లేట్ అయినట్లుంది. రేయ్ ఆపుతావా? గౌతమ్ చాలా మంచోడు. సర్లే. అగో వస్తున్నాడు, ఆడేనా? ఆ, తనే. హే హాయ్ బ్రో. హాయ్. గౌతమ్. టైంకి రానంత బిజీగా ఏం జాబ్ చేస్తావు బ్రో నువ్వు? జాబ్ ఏం లేదు బ్రో, ఇంకా సర్చింగ్లోనే ఉన్నా. ఓహో, ఇంట్లో వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఏమైనా గట్టిగా ఉన్నాయా? లేదు బ్రో, రెంట్ హౌస్. అబ్బో, జాబ్ లేదు, ఇంట్లో వాళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా పెద్ద ఏం లేవు. అసలు తన పెళ్ళి ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు బ్రో? తన హ్యాండ్ బ్యాగ్ మోయడానికి కూడా సరిపోవు నువ్వు. రేయ్ ఏం నువ్వు మాట్లాడుతున్నావు? మాట్లాడుకో, నేను మాట్లాడుతున్నాను కదా. అయినా వీడిని ఎలా లవ్ చేసావే? ఇంకా నయం, నీ మాటలమ్మి నేను మీ ఇంటికి వెళ్ళి ఉంటే నన్ను కొడుదురు. గౌతమ్, గౌతమ్ ఆగు. గౌతమ్, గౌతమ్ నా మాట విను. అసలు వాడు వాడిని మన ఇద్దరికి పెళ్లి సెట్ చేయడానికి తీసుకొచ్చావా, లేక నన్ను ఇన్సల్ట్ చేయడానికి తీసుకొచ్చావా? వాడు నా ఫ్రెండ్ రా, మనకి హెల్ప్ చేయడానికి మాత్రమే వచ్చాడు. తను అన్నదానికి సారీ, బట్ తను ర్యాష్గా మాట్లాడాడే తప్ప తప్పేం మాట్లాడలేదే. ఈరోజు తను అడిగాడు, రేపు మా డాడీ అడిగినా ఇలానే లేచి వచ్చేస్తావా? సో ఫస్ట్ నువ్వు జాబ్ తెచ్చుకో. జాబ్ తెచ్చుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నా, కానీ లాభం లేదు. నేనేం చేయను? నువ్వు డైలీ స్నాప్స్ పెడతావు కదా, వేరే వేరే రెస్టారెంట్స్కి వెళ్ళి స్నాప్ పెట్టే బదులు ఒక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయి. దాని ద్వారా మనీ వస్తుంది. సో అలా ట్రై చేయి. ఓకే మహేష్. మహేష్ నేను ఒక 2 minutesలో కాల్ చేస్తా. ఓకే బాయ్. వ్యూస్ రావడం లేదు, నాకెందుకో ఇది సెట్ అవ్వదనిపిస్తుంది. పిక్స్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎలా వస్తాయి అనుకుంటున్నావు? మరి ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడున్న అంబియన్స్ ఎలా ఉందో చెప్పు, అండ్ ఫుడ్ టేస్ట్ చేసి క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉందో చెప్పు. అక్కడ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. అవునా? సరే, అలాగే చేస్తా. ఓకే బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కొత్తపేటలో ఉన్న #27 దగ్గరికి అయితే వచ్చాం. ఇది మనకి 24/7 అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు చూపిస్తారండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏసీది, రైట్ సైడ్ వచ్చేసి నార్మల్ కౌంటర్ అయితే ఉంది, అంటే మనం కూర్చొని తినడానికి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న బెస్ట్ కేఫ్కి అయితే వచ్చాం, D3 స్టోరీస్. సో ఇప్పుడు మనకి ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది మన కపుల్ బ్లాక్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంది, బట్ ఈవినింగ్ టైంలో అయితే మొత్తం ఫిల్ అయిపోతుంది. సో మన ఫ్రెండ్స్తో కలిసి మనం చిల్ అవ్వడానికి ఈ ప్లేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం కొంచెం నేచర్కి కూర్చోవాలంటే అవుట్డోర్ సీటింగ్ అయితే ఇక్కడ బెస్ట్ ఉంటుంది. ఇది మొత్తం వ్యూ. మొన్న అప్లోడ్ చేశా కదా ఒక వీడియో, దానికి 2 MVs వచ్చాయి. వావ్. నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశా కదా, దానికి 5 MVs వచ్చాయి. సూపర్. అకౌంట్ రీచ్ అంతా బాగుంది. వావ్. హలో. హాయ్ అండి, నేను ద 3 స్టోరీస్ రెస్టారెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. మొన్న మీరు బ్లాగ్ చేశారు కదా, దానివల్ల మా రెస్టారెంట్కి బాగా నేమ్ వచ్చింది. సో మీరు నెక్స్ట్ కూడా నా రెస్టారెంట్లో ప్రమోషన్ చేయాలి. మీకు ఓకే అయితే 10 lakhs చెక్ ఇస్తాము. మీరు వేరే రెస్టారెంట్లో బ్లాగ్స్ చేయకూడదు. ఓకే, ఒక 5 minutes చెప్తా. మొన్న రెస్టారెంట్లో వ్లాగ్ చేశా కదా, వాళ్ళ ప్రమోషన్ కోసం 10 lakhs ఇస్తాంటారు. ఓకే చెప్పనా? యా ఓకే చెప్పు. ఇక మళ్ళీ మనం ఏది చేయకూడదంట, వేరే రెస్టారెంట్లో వ్లాగ్స్. ఓకే. ఓకే చెప్పనా? ఓకే చెప్పు ఫస్ట్ నువ్వు. హలో. సార్ చెప్పండి. ఓకే సార్, మాకు ఇవాళ ఫ్రీ అయినా సార్ మీరు? ఫ్రీ సార్. సరే సార్, అయితే మీ ఇంటికి వస్తాం. ఓకే సార్.
ఎవరండి మీరే? నేను రెస్టారెంట్ నుంచి వస్తున్నానండి. గౌతమ్ మీ అబ్బాయి? మా అబ్బాయి కదండి. ఇదిగో ఇతను మీ అబ్బాయే కదా. ఫోటో నెంబర్ కూడా ఇచ్చేయండి చదవా. మా అబ్బాయి కదండి, మా అబ్బాయి కాదు. మేము మీ అబ్బాయి ప్రమోషన్స్ కోసం వచ్చామండి. ప్రమోషన్ అంటే ఏంటండి? అడ్డులు తోటంలో క్లాసులు తీటున్నా ఏమేంటి మా డేటస్ ఏంటండి? చూసారా మా పరిస్థితి? ఆడు చేత పన్నెండు చేయించారా? కంగారు పడకండి, మీ అబ్బాయి మా రెస్టారెంట్ పైన వీడియో చేశాడు. మాకు కస్టమర్స్ పెరిగారు. మా వేరే రెస్టారెంట్స్ పైన కూడా వీడియో చేయించి మీకు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి అడ్వాన్సా? ఎంతండి? 10 లక్షలండి. 10 లక్షలే? ఏది లేవండి. అదిగోండి మా వాడు వచ్చేస్తాడు, రారా లోపలికి. హాయ్ సార్. హాయ్ గౌతమ్. ఎంత ప్రయోజకుడు అయ్యారా, ఎంత పేరు తెచ్చి పెట్టాడు అమ్మ వీడు నాకు. మహా తల్లి, నువ్వు వచ్చిన తర్వాత మా ఊరిని ఎంత మార్చావమ్మా. కొంచెం ఇలా ఉండరా, మా ఇంటి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఇదిగోండి సార్ చెక్. థ్యాంక్ యూ సార్. నా పరువు నేను పెట్టేవరా. కొంతసేపు వెలుగులో ఉంటే ఇంకొంతసేపు చీకట్లో ఉంటుంది. అలాంటి ఒక సాధారణ మధ్యతరగతి కుర్రోడు ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటాడు చెప్పండి? అలాగని వాడు ఎప్పటికీ చీకట్లో ఉంటాడని కాదు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు. లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక్క క్షణం, ఒక్క సిచ్యువేషన్ చాలు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి ఒక క్షణం వచ్చే వరకు మాకు కొంత టైం ఇవ్వండి చాలు.